డోర్వేకి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్. మనం జస్ట్ ఆసనాల్ని పరిచయం చేసుకుంటున్నాం. కానీ ఈ ఆసనాల గురించి కానీ సూర్య నమస్కారాల గురించి కానీ ఏవైతే వీడియోస్ ఈ ఛానల్లో డిస్ప్లే అయ్యాయో వాటిని చూసేసి చెయ్యమని మటు కాదు. పర్సన్ టు పర్సన్ అథెంటిక్ సోర్స్ దగ్గర నేర్చుకునే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆసనంలోకి వెళ్దాం. ఒక రకంగా ఇప్పటిదాకా చెప్పిన ఉంచుని ఆసనాలు, పడుకున్న ఆసనాలు, కూర్చున్న ఆసనాలనే అవి ఎనఫ్. బట్ కొన్ని యాడ్ చేసుకోవచ్చు ఇంపార్టెంట్లో. దీన్ని ఇప్పుడు చెప్పబోయే ఆసనం యోగాలో కూడా కలిపి కొంతమంది చెప్తూ ఉంటారు. అది వీరభద్రాసనం. వీరభద్రాసనం ఇది బ్యాలెన్సింగ్ ఆసనం. ఇది సో ఇది కుడి కాలుతోనూ ఎడం కాలుతోనూ చేస్తారు. ఈ ఆసనం పొజిషన్కి వచ్చిన తర్వాత చిన్న మూమెంట్ కూడా ఉంటుంది. చేతుల్ని అనాహత చక్రం దాకా తీసుకొస్తారు, మళ్ళీ స్ట్రైట్ గా తీసుకెళ్తారు, మళ్ళీ అనాహత చక్రం దాకా తీసుకొస్తారు, చేతికి తీసుకెళ్తుంటారు. సో ఆ మూమెంట్ బ్యాలెన్సింగ్ అలవాటు అయిన తర్వాత చేయాలి. సో ఎగ్జాక్ట్ ఈ పొజిషన్ లోకి వచ్చామా లేదా కాదు, ఈ పొజిషన్ లోకి వెళ్తున్నప్పుడు ఎలాగా డూస్ అండ్ డోంట్స్ ఉన్నాయి, ఈ పొజిషన్ నుంచి మళ్ళీ బయటకు వస్తున్నప్పుడు ఎలా డూస్ అండ్ డోంట్స్ ఉన్నాయి, ఆ టైంలో అవేర్నెస్ ఎలా ఉంది, ఇవి ఇంపార్టెంట్. సో రైట్, ఇవాళ ట్రిప్ వాచింగ్ థాట్ లోకి వెళ్దాం. ఈస్ ద సుప్రీం క్రియేటర్ the God of our universe? And if you should find this thought a little difficult, think seriously on closing the gates of the body, drawing forces of his mind into the heart, and by the power of meditation, concentrating his vital energy in the brain, one leaves the body with the mind unmoved and filled with devotion by the power of the meditation gathering between his eyebrows, his vital energy, he attains the supreme. కొంచెం లెంతీ థాట్, కానీ యాక్చువల్గా మనకు తెలియకుండా ఈ థాట్ని ఇంకొక రూపంలో సమ్మరైజ్ అయిన రూపంలో మనం అనుకుంటూనే ఉంటాం. దేవుడా నువ్వే రక్షించు అన్నట్టుగా. మళ్ళీ ఒకసారి ఈ థాట్ని డీటెయిల్గా చూద్దాం. ఈజ్ ద సుప్రీం క్రియేటర్ ద గాడ్ ఆఫ్ ద యూనివర్స్. ఈ ఈ ఈ సుప్రీం క్రియేటర్ ఏదైతే ఉందో అంటే ప్రపంచం మొత్తం అంతా ఒక సర్టన్ ఇంటెలిజెన్స్ ఈజ్ వర్కింగ్ బిహైండ్ దిస్ ఎంటైర్ యూనివర్స్. ఎందుకంటే ద డిజైన్ ఆస్పెక్ట్ అలా అనిపిస్తుంది. దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ క్యాన్ టు హ్యాపెన్ సంథింగ్. ఏ ఒకటి లేకపోయినా ఇంకోటి జరగదు, ఏ ఒకటి లేకపోయినా ఇంకోటి జరగదు. పక్కన జూపిటర్ లేకపోతే సోలార్ ఫ్యామిలీలో ఈ ఆస్ట్రాయిడ్స్ ఏవైతే ఉన్నాయో గ్రహ శకలాలు వచ్చి పడుతుంటాయి కదా, అవి వాటికి భూమిని ఎప్పుడూ నాశనం చేస్తుంటేవి. సో అవి వస్తున్నప్పుడు జూపిటర్ అట్రాక్ట్ చేసుకొని లాగేసుకుంటూ ఉంటుంది, కాబట్టి లైఫ్ అంటూ భూమి మీద ఉంది. దట్ ఇస్ ఇంపార్టెన్స్ ఆఫ్ జూపిటర్ ఇన్ సోలార్ ఫ్యామిలీ టు సస్టైన్ లైఫ్ ఆన్ ఎర్త్. ఇలా చాలా ఫ్యాక్టర్స్ తీసుకోవచ్చు. ఎవ్రీ ఫ్యాక్టర్ ఇక్కడ ఏది ఇంపార్టెంట్ కాదు అనేది యూనివర్స్ లో లేదు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఎవ్రీథింగ్. సో ఇంత కాంప్లెక్స్ డిజైన్ ఫామ్ అవ్వాలి అంటే ఇది యాక్సిడెంటల్ గా ఫామ్ అయింది అని అనుకోవటం అనేది మన ఫూలిష్నెస్ అనిపిస్తుంది. యాక్సిడెంటల్ గా పార్ట్స్ అన్ని, స్పేర్ పార్ట్స్ అన్ని గ్యాంగ్ అప్ అయిపోయి టకటకటకటగా ఎలా అయిపోయి మోటార్ బైక్ తయారైపోతుందా, జస్ట్ లైక్ దట్. సో ఆ సుప్రీం ఇంటెలిజెన్స్ ఏది ఉందో, సుప్రీం క్రియేటర్ నేనా గాడ్ అంటే అని అంటారన్నమాట. అయినా కొంచెం డిఫికల్ట్ గా ఉంది ఈ థాట్ అని అనుకుంటున్నట్టయితే, క్లోజింగ్ ద గేట్స్ ఆఫ్ ద బాడీ. ఇప్పుడు శరీరానికి ఉన్న గేట్స్ ఏమున్నాయి? సెన్సెస్ ఆర్గాన్స్. ఆ సెన్సెస్ ఆర్గాన్ ద్వారా కదా లోపలికి ఇన్ఫర్మేషన్ వెళ్ళేది. సో క్లోజింగ్ ద గేట్స్ ఆఫ్ ద బాడీ, drawing the forces of his mind into the heart,
సో మైండ్ యొక్క ఫోర్సెస్ ఉన్నాయి అవన్నీ డ్రా చేసుకొని హార్ట్ లోపలికి. అండ్ పవర్ ఆఫ్ ద మెడిటేషన్ కాన్సన్ట్రేషన్ ఇస్ vital energy in the brain. One leaves the body with mind unmoved. సో ఎవరైతే మనం నిద్రపోతున్నప్పుడు ఎలాగైతే మన శరీరం మనం వదిలేసేస్తామో అలాగా ఆ స్టేట్ అనమాట. వాళ్ళ శరీరాన్ని వాళ్ళు వదిలేస్తారో కాన్సన్ట్రేషన్ మెడిటేషన్ అండ్ వాళ్ళ కంప్లీట్ వైటల్ ఎనర్జీ బ్రెయిన్ కేంద్రీకరించి అండ్ వాళ్ళ మైండ్ అన్మూవ్డ్ స్టేట్ లో ఉంటుందో, అన్మూవ్డ్ స్టేట్ అంటే థాట్లెస్ కండిషన్ కాదు. థాట్స్ వస్తుంటాయి పోతుంటాయి కానీ వాటి వెంటబడాం, జస్ట్ విట్నెస్ చేసి వదిలేస్తాం అంతే. అండ్ ఫిల్డ్ విత్ డివోషన్ ఆఫ్ బై ద పవర్ ఆఫ్ హిస్ మెడిటేషన్. అలాగే మన హార్ట్ అంతా డివోషన్ తో నిండిపోతుందో, గ్యాదరింగ్ బిట్వీన్ ద ఐబ్రోస్ అండ్ హిస్ వైటల్ ఎనర్జీ. సో అవేర్నెస్ ఎనర్జీ ఉంది, అది యాక్చువల్ గా ఈ ఐబ్రోస్ మధ్యలో మనకు తెలిసి ఉంటుంది కదా, యాక్చువల్గా పోతుంటుంది. సో ఆ వైటల్ ఎనర్జీ అటైన్ ద సుప్రీం. ఎవరైతే ఈ స్టేట్ కి వస్తారో వాళ్ళే సుప్రీం అయిపోతారు. ఇప్పుడు యాక్చువల్గా అహం బ్రహ్మాస్మి అనే మాట ఆ స్థితిలో అంటారన్నమాట. ఇప్పుడు మనకు అహం బ్రహ్మాస్మి అంటే ఒక రకంగా చిన్న జోక్ లా అనిపిస్తుంది. Let us this very thought for serious thinking as our mind subject. మన మెయిన్ సబ్జెక్ట్ కింద దీన్ని ఆలోచించండి. అబౌట్ 15-30 minutes and note down the drifts of the mind. మైండ్ యొక్క drift ని నోట్ చేయండి.